ఇవాళ మనం వచ్చేసాము సిటీ అంతా నిద్రపోయినప్పుడు మేలేసి ఉన్నాం. అది కూడా బిర్యానీ కోసం. అది ఇక్కడ బిర్యానీ అయితే కాదు, బెంగళూరు బిర్యానీ అనమాట. మన హైదరాబాద్ నార్మల్ బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ కంప్లీట్ గా డిఫరెన్స్ జోన్ అనమాట. నేనైతే ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నా, నైట్ కూడా బిర్యానీ తిన్నా. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మా బావ పుణ్యం అనుకోని. హే హాయ్. సో ఇవాళ మనం వచ్చేసాము సిటీ అంతా నిద్రపోయినప్పుడు మేలేసి ఉన్నాం. అది కూడా బిర్యానీ కోసం. అది ఇక్కడ బిర్యానీ అయితే కాదు, బెంగళూరు బిర్యానీ అనమాట. సో ఇక్కడ ఈ బిర్యానీ స్పెషల్ గా వచ్చేసరికి చికెన్ కుష్కా ఉంది, మటన్ కుష్కా ఉంది, ఫిష్ కుష్కా ఉంది. సో ఇది వచ్చేసరికి 3 o'clock కి స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా టైం అయితే 3 అయింది. ప్రశాంతంగా ఉంది అనమాట సిటీ. సో ఇక్కడ మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. మనం రెగ్యులర్ గా నార్మల్ గా తినే హైదరాబాద్ బిర్యానీకి ఈ కుష్కా బిర్యానీకి చాలా డిఫరెన్స్ ఉంది. అది తింటూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను వీలైనంత వరకు. ఆ సీక్రెట్ మసాలా స్కిప్ చేస్తే. సో ఇంకెందుకు లేటు, ఏ హై హోటల్ ఎన్నో రుచులు మీద చేసి మా రైతమే మన రైట్ టు రెస్టారెంట్ ఛానల్. సో ఇంకెందుకు చెల్లో. సో ఇది పేరుకే RS 4M బిర్యానీ అయినా కానీ ఇది స్టార్ట్ అయ్యేది మాత్రం 3 o'clock అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి కృష్ణకాంతి పార్క్ దగ్గర యూసఫ్గూడలో లొకేటెడ్ అయ్యి ఉంది. మీరు వన్స్ ఇక్కడ కనుక ఎర్లీ మార్నింగ్ 3 కనుక వస్తే ఈ కృష్ణకాంతి పార్క్ లైన్ అంతా ఈ కుష్కా బిర్యానీతో స్మెల్ అయితే గుమ్మాయించి కొట్టేస్తుంది అనమాట. అర్ధరాత్రి సెటప్ పెట్టేసాం, బిర్యానీ సెటప్. సో ఇది వచ్చేసరికి చికెన్ కుష్కా బిర్యానీ 6 to 7 pieces వచ్చాయి. కాస్ట్ వచ్చేసరికి 150. ఫిష్ కుష్కా బిర్యానీ ఇది కూడా 6 to 7 pieces వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసరికి 200. ఇది కంప్లీట్ గా బోన్లెస్ అనమాట ఫిష్. మటన్ కుష్కా బిర్యానీ దీంట్లో కూడా 6 to 7 pieces వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసరికి 250. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రైస్ ఏదైతే ఉందో అన్నిటికి కామన్ రైస్ ఇస్తున్నారు. ఈ రైస్ అనేది కంప్లీట్ గా వెజ్ లోనే తయారు చేస్తారనమాట. రైస్ అయితే మంచిగా పొగలు దొక్కుతుంది అనమాట. ఫీల్ అయితే చాలా బాగుంది. ఇది నేను చేసిన దాంట్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. మటన్ పీసెస్ చాలా బాగా కుక్ అయింది, జ్యూసీగా ఉంది మటన్. సో టేస్ట్ చేసేద్దాం ఈ బెంగళూరు స్టైల్ మన హైదరాబాద్ లో ఉన్న ఈ 4M కుష్కా బిర్యానీ.
బయట ఎంత చల్లగా ఇక్కడ బిర్యానీ ఎంత వేడిగా తింటే ఆ ఫీల్ వేరప్ప. ఏ పీసెస్ మనం టచ్ చేసినా గానీ క్రిస్పీగా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ పీసెస్ అయినా కానీ. అండ్ రైస్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. అండ్ చూడడానికి ఇది దొన్నె బిర్యానీ లాగా ఉన్నా కానీ ఇది చుట్టుముట్టి అంటే అయితే చేయలేదు. అండ్ ఈ రైస్ వచ్చేసరికి కంప్లీట్ గా బాస్మతి తో చేసింది ఈ రైస్ అయితే. అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. దొన్నెకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఈ కుష్కా బిర్యానీ అంటే మన హైదరాబాద్ నార్మల్ బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ కంప్లీట్ గా డిఫరెన్స్ అనమాట. ఈ రైస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పుదీనా కొత్తిమీర అండ్ సమ్ సీక్రెట్ మసాలాస్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ దాన్ని పేస్ట్ చేసి ఆ మసాలాని వేయించి అప్పుడు ఆ సీక్రెట్ మసాలాస్ కలిపి ఆ తర్వాత రైస్ వేస్తారు. ఆ రైస్ ని బాయిల్ చేస్తారు. అండ్ ఈ పీసెస్ ఏవైతే మనకి చికెన్ కానీ మనకి ఫిష్ కానీ మటన్ కానీ ఏ పీసెస్ ఉన్నా కానీ ఈ పీసెస్ మాత్రం మనకి సపరేట్ గా చేస్తారు. ఆ రెండింటిని సర్వ్ చేసేటప్పుడు అయితే కలిపిస్తారు. కాకపోతే ఈ పీసెస్ అనేది కంప్లీట్ గా ఫ్రై అనమాట, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక టైప్ లో చెప్పుకోవాలంటే చికెన్ పకోడీలా ఉంటుంది. సలాడ్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ 4AM బిర్యానీ కాన్సెప్ట్ అనేది మనకి కంప్లీట్ గా సౌత్ సైడ్ లో ఉన్న బెంగళూరు నుంచి పుట్టుకొచ్చింది. ఈ 4AM బిర్యానీ అనేది మనకి ఇక్కడ మెల్లమెల్లగా మనకు కూడా హైదరాబాద్ లో ఉన్న ఐటీ సెక్టర్ వల్ల ఇది కూడా బాగా పాపులర్ అయింది. బిర్యానీ అనేది మనకి రెగ్యులర్ గా ఇదే బిర్యానీని అంటే మన హైదరాబాద్ బిర్యానీని 4 o'clock సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే మన హైదరాబాద్ బిర్యానీకి ఏంటంటే హెవీ మసాలాస్ అయితే ఉంటాయి అన్నమాట. అది డే టైం పనికి వస్తాయి కానీ టైం ఇట్లా తినడానికి అయితే వచ్చినప్పుడు అయితే సెట్ కావు. అందుకనే ఈ కుష్కా బిర్యానీ అనేది చాలా చాలా తక్కువ మసాలాస్ తో ఎక్కువ ఫ్లేవర్ తో మనకి బిర్యానీ అనేది ఇస్తారు. మటన్ అయితే చాలా బాగా కుక్ అయింది. పీసెస్ కూడా చాలా బాగుంది. అసలు ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా రైస్ లో వేసుకొని అలా ఆనియన్ బా చాలా బాగుంది. చెప్పుకోవాలంటే వీళ్ళు ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ కలర్స్ అలాంటివి ఏమి వేయరు, ఎందుకంటే అవి మన హెల్త్ కి మంచిది కాదబ్బా. అందుకే ఉన్న ఈ పాయింట్ అయితే ఈ 4AM బిర్యానీ అయితే మెయిన్ చెప్పుకోవాల్సింది ప్రైజెస్. బయట కంపేర్ చేస్తే ఇక్కడ అన్ని మటన్ మీద కానీ ఫిష్ మీద కానీ చికెన్ మీద కానీ 50 రూపీస్ తక్కువే బయట కంపేర్ చేస్తే. కాసేపు చికెన్ పక్కన పెట్టి ఫిష్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇన్ఫాక్ట్ మనకు చికెన్ పీసెస్ కంటే కూడా ఈ ఫిష్ పీసెస్ అనేది ఈ సైజులో ఇచ్చారు. అండ్ చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. చికెన్ కనే కాదు ఈ ఫిష్ కూడా ఈ బిర్యానీ అనేది బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ మసాలాస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, డిఫరెంట్ గా వాళ్ళు చేసుకొని వాళ్ళు ముందే మ్యారినేట్ చేసుకొని మనకి ఇస్తారు. 3 సేమ్ మసాలాస్ అయితే కాదు, చాలా బాగున్నాయి. ఇది పేరుకి RS 4AM బిర్యానీ అయినా కానీ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి నైట్ 3 o'clock నుంచే ఉంటుంది. 3 o'clock నుంచి మార్నింగ్ 7 వరకు అయితే ఇక్కడ మనకి టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఈ RS బిర్యానీ పెట్టి 1.5 year అవుతుందంట. ఇప్పటికి టేస్ట్ అయితే ఏం మారలా. నేనైతే ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నా, నైట్ కూడా బిర్యానీ తిన్నా. ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, మా బావ పుణ్యం అనుకొని. తిన్న తర్వాత మా ఎక్స్పీరియన్స్ అనేది చాలా మైల్డ్ మసాలాస్ ఉండటం వల్ల చాలా బాగుంది. ఓవరాల్ గా మా రోజు అయితే అలా గడిచిపోయింది. ఈ బిర్యానీని చాలా ఫుల్ఫిల్ గా ముగిస్తున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And this is Right to Restaurant team signing off. Bye bye.